బాయ్ అరవిందా. బాయ్ యశస్వి. వినయ్, వినయ్, ఏంటి వినయ్, ఎప్పుడొచ్చావు? నిన్న రాత్రంతా ఇక్కడే ఇలాగే మంచులో పడుకున్నావా? రాత్రే వచ్చిన వాడివి నన్ను లేపకపోయావా? ఇలా ఆరుబయట మంచులో పడుకుంటే ఆరోగ్యం దెబ్బతినదా? అసలేం జరిగింది? ఇప్పుడే అరవింద ఫోన్ చేసింది. అరవిందతో ఏమైనా గొడవ పడ్డారా? నీ గురించి అరవింద చాలా కంగారు పడుతుంది. నిజమే చెప్తున్నాను వినయ్. భార్యాభర్తల మధ్య అనేక ఉండొచ్చు, కానీ రాత్రంతా ఇంటికి రాకపోతే ఏ భార్య అయినా దిగులు పడుతుంది, కంగారు పడుతుంది. అది సహజం. అరవింద చాలా బాధపడుతుంది. వెంటనే ఇంటికి వెళ్ళు. నాకు వెళ్ళాలని లేదు. ఎందుకని? అబార్షన్కి తను ఒప్పుకోలేదు. వినయ్, నేను ముందే చెప్పానుగా తను ఒప్పుకోదని. అసలు ఎందుకా ప్రయత్నం చేశావు? అదేంటి అలా అంటావు? ఎవరి పాపం నేను భరించాలా? పాపం పుణ్యం తర్వాత. ముందు ఇంటికి వెళ్ళు, ఆమెని ఓదార్చు. నిలకడ మీదనే నిజం తెలుస్తుంది. తనిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. వినయ్, నిన్ను అభిమానించే ఒక స్నేహితురాలుగా చెప్తున్నాను. నా మాట విను ప్లీజ్. వెంటనే ఇంటికి వెళ్ళి అరవింద కనిపించు ప్లీజ్ వినయ్. జరిగింది తెలిసి నిజం చెప్పలేక నేను నలిగిపోతున్నాను. జరిగినది తెలియక అరవింద్ అబద్ధమాడిందనుకుని వినయ్ నలిగిపోతున్నాడు. ఈ సమస్యకి కాలమే జవాబు చెప్పాలి. హలో వసుమతి. హలో యశస్వి, హౌ ఆర్ యు? ఎస్ ఐఎమ్ ఫైన్. ఇప్పుడే అరవింద ఫోన్ చేసింది. అరవిందనా? అవును. వినయ్ రాత్రంతా ఇంటికి రాలేదట. అదేనా, ఇంకేమైనా జరిగిందా? ఇంకేమైనా అంటే? అది యశస్వి, వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా? అవును. వాట్? ఏంటా ప్రాబ్లం? అరవింద ప్రెగ్నెంట్. రియలీ? ఇట్స్ గుడ్ న్యూస్. అయినా నువ్వేంటి శుభవార్తను ప్రాబ్లం అంటావు? అయినా ఇంత మంచి వార్తని అరవింద నాకెందుకు చెప్పలేదు? ఎలా చెప్తుంది యశస్వి? అంటే తనకు ప్రెగ్నెన్సీయే ప్రాబ్లం అయింది. నాకేం అర్థం కావట్లేదు. అరవింద గర్భమే వాళ్ళిద్దరి మధ్య గొడవకి కారణం. అబ్బా వసు, సరిగ్గా చెప్పు.
నీ మాటలు నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లేదు. అవును యశస్వి, ఎవరికీ అర్థం కాని విషయం. అరవింద్ ప్రెగ్నెన్సీకి తను కారణం కాదంటున్నాడు వినయ్. ఏంటి వసు నువ్వు అంటోంది? తెలిసే మాట్లాడుతున్నావా? నిజం యశస్వి, వినయ్ చెప్తేనే నాకు తెలిసింది. వినయ్ అంత మాట అన్నాడా? అరవింద్ కడుపులో బిడ్డకి వినయ్ తను తండ్రిని కాదంటున్నాడా? నేను వింటోంది నిజమేనా? అవును యశస్వి, వాళ్ళిద్దరి మధ్య గొడవకి కారణం ఇదే. నేను వెంటనే వినయ్ని కలవాలి. ఎక్కడున్నాడు? వద్దే యశస్వి, వినయ్ ఇక్కడికి వచ్చాడు, నేనే అక్కడికి పంపించేశాను. దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళకు, నేనే మీ దగ్గరకు వచ్చేస్తాను. ఓకే, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం అమ్మగారు, వసుమత అమ్మగారి ఫోనే అనుకుంటానమ్మా. యశస్వి గారి మాటలను బట్టి అరవింద్ అమ్మగారికి వినయ్ గారికి మధ్యలో ఏవో గొడవలు ఉన్నాయనిపించిందమ్మా. ఎక్కడికో వెళ్ళిన అరవింద్ తిరిగొచ్చిందని, ఆరోగ్యం కూడా బానే ఉందనన్నాడే, ఇంతలో ఏమైంది? ఏమోనమ్మా, జరిగిందేంటో తెలియదు కానీ చివరకు మాత్రం అరవింద్ అమ్మగారి కడుపులో బిడ్డకు వినయ్ గారికి తండ్రి కాదని అర్థమవుతుందమ్మా. జరిగిన దాని గురించి మాట్లాడటానికే వసుమతి గారు ఇక్కడికి వస్తున్నారనుకుంటామా. ఎందుకో యశస్వి గారు టెన్షన్గా ఉన్నారు. సరే సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. అరవింద గర్భవతి అన్న విషయం మాట వరుసకైనా నాకు చెప్పలేదే. వాళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణం తన గర్భమే అయితే అరవింద్ తప్పు చేసిందా? ఇట్స్ అన్బిలీవబుల్. వినయ్ అరవిందల మధ్య ఇంత జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నిజం యశస్వి, మొదట్లో నేను అలాగే ఫీల్ అయ్యాను. పైగా నిన్ననే వినయ్ అరవింద చిలకా గోరింకల్లా మా ఇంటికొచ్చారు. వాళ్ళ అన్యోన్యత చూస్తే ఎంతో ముచ్చటేసింది. అసలు మా ఇంట్లోనే ఉండమని చెప్పాను, కాదని వెళ్ళిపోయారు. ఆ రాత్రే అరవింద వాంతు చేసుకోవటం, వినయ్ హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్లటం, అరవిందని టెస్ట్ చేసిన డాక్టర్ 6 నెలల గర్భవతిని చెప్పటం, తనకి ఆ గర్భానికి ఏ సంబంధం లేదన్న వినయ్ అరవిందకి తెలియకుండా అబార్షన్కు ప్రయత్నించటం, అరవింద ఎదురు తిరగటం, ఇద్దరి మధ్య ఘర్షణ. ఒక్కసారిగా కథంతా మారిపోయింది. ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఒక్కసారిగా 6 months ప్రెగ్నెన్సీ బయటపడటం చాలా విచిత్రంగా ఉంది. అది వేరే విషయం. అసలు తనకి ఏమాత్రం సంబంధం లేదంటున్నాడు వినయ్. కొంతకాలంగా తన మానసిక పరిస్థితి బాగా లేనందువలన యాక్సిడెంటల్గా ఇదంతా జరుగుంటుంది అని అరవింద అంటోంది. ముమ్మాటికి అలా జరగటానికి వీల్లేదని, అరవిందకి గుర్తులేకపోయినా తనకి గుర్తుండాలి కదా అని వినయ్ అంటున్నాడు. ఒకవేళ అరవింద్ మీద జరిగిన రకరకాల అటాక్స్లో ఎవరైనా దౌర్జన్యం చేసి ఉండొచ్చేమో. వినయ్ అనుమానం కూడా అదే, కానీ అలాంటిదేదీ జరగలేదంటోంది అరవింద. మరి ఏదైనా దుష్టశక్తి ప్రభావం వల్ల ఇలా జరుగుండొచ్చేమో. వసుమతి, ఈ 21st centuryలో కూడా నువ్వు ఎలాంటి నమ్మటం? ఐ డోంట్ బిలీవ్ దిస్. ఒకవేళ ఏదైనా షాక్ వల్ల ఇలా జరిగింది మర్చిపోయిందేమో. యశస్వి, కొన్ని అసాంఘిక శక్తుల దాడుల వల్ల ఇదంతా జరిగిందని నువ్వంటున్నా, నాలాంటి తెలియని వాళ్ళు దుష్టగ్రహ ప్రభావం వల్ల అని అన్నా, కొంతకాలం నుండి అరవింద మానసిక పరిస్థితి అంత సరిగ్గా లేదు. ఆ సంగతి మనందరికీ తెలుసు. కారణాలేవైనా అలాంటి పరిస్థితుల్లో ఆమె రీసెర్చ్ ఆఫీస్లోకి రాలేకపోవటం, ఆఫీస్ సెక్యూరిటీగా ఉంచిన క్రిస్టల్ బాల్స్ని అరవింద గమనించి ఆగిపోవటం నాకు తెలుసు. దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉంది యశస్వి. మొన్న వినయ్ అరవింద మా ఇంటికొచ్చినప్పుడు అరవింద చాలా క్యాజువల్గా లోపలికొచ్చింది. పైగా ఇప్పుడు అరవిందలో ఎటువంటి వికారాలు లేవు. ఇంతకుముందు తను ఏం మాట్లాడేదో ఏం చేసేదో తెలియని పరిస్థితుల్లో ఉండేది. ఇప్పుడు అవేమీ గుర్తులేనట్టుగా ఉంటుంది. నిజం చెప్పాలంటే చాలా నార్మల్గా ఉంది. ఆ విషయం నేను కూడా గమనించాను. శ్రీశైలం నుంచి తిరిగి వచ్చిన తను మామూలుగానే కనిపించింది, మామూలుగానే మాట్లాడింది కూడా. అవును యశస్వి, తన మానసిక పరిస్థితి బావుండని సమయంలోనే తను తన భర్త శారీరకంగా కలిసుండొచ్చని ఆమె అభిప్రాయం. అందుకు నిదర్శనం తన కడుపులో పెరుగుతున్న బిడ్డేనని గాఢంగా నమ్ముతోంది. అలా జరగడానికి ఆస్కారం ఉందిగా. ఇలాంటి ఇన్సిడెంట్స్ తరచూ పేపర్లో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం కూడా. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ అరవిందాస్ బిలీఫ్. కానీ వినయ్ ఒప్పుకోవటం లేదు. తను ఇంతవరకు అరవిందని శారీరకంగా కలవలేదని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. అంటే వినయ్ ఏమన్నా అరవిందని అనుమానిస్తున్నాడా? లేదు యశస్వి, ముసుగు వ్యక్తుల దాడుల్లో ఆమె మీద అత్యాచారం జరిగుండొచ్చని వినయ్ వాదన.
నాకు అదే అనిపిస్తోంది. పోనీ అరవిందనే ఈ విషయం అడిగితే తప్పే ఉంది. అడిగాడు, కానీ అరవింద్ ఒప్పుకోవటం లేదు. అదే అతని కోపం, బాధ. రియల్లీ కాంప్లికేటెడ్. బట్ వసు, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అరవింద ఎలాంటిదో వినయ్ కన్నా నాకు బాగా తెలుసు. కృష్ణకి నాకు స్నేహితురాలుగా అరవింద మాతో పాటే కలిసి పెరిగింది, తిరిగింది. కృష్ణ ఎంతటి ఉన్నత భావాలున్న స్త్రీయో, తన స్నేహితురాలిగా అరవింద కూడా అదే స్థాయిలో ఉన్న వ్యక్తి. ఐ నో హర్ వెరీ వెల్ దాన్ ఎనీబడి. యశస్వి, అరవిందతో నా పరిచయం చాలా తక్కువ కాలమే అయినా తన డైనమిజం గురించి నాకు బాగా తెలుసు. అందుకే వినయ్ని తొందరపడద్దు అని చెప్తున్నాను. కానీ అరవిందకి చెప్పకుండా అభాషణకి తీసుకెళ్ళటం తప్పు కాదంటావా? అవును యశస్వి, అదే వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచింది. ఇంతకీ వినయ్ ఎక్కడ? అక్కడ అరవింద కంగారు పడుతోంది. ఇంతకు ముందే చూశాను. అరవింద్ ఎదురు చూస్తూ ఉంటుందని ఇంటికి వెళ్ళమని చెప్పాను. గుడ్, చాలా మంచి పని చేసావు వసు. జరిగింది తట్టుకోలేకపోయినా, ఇష్టం లేకపోయినా వినయ్కి అరవింద్ అంటే ప్రాణం. అలాగే అరవిందకి వినయ్ అంటే ప్రాణం. నేను ఒకసారి వినయ్ని కలుస్తాను. వద్దు యశస్వి, భార్యాభర్తల మధ్య బంధం ఎంత గట్టిదో అంతే సున్నితమైంది కూడా. అందులో మూడో మనిషి తలదూర్చటం అంత మంచిది కాదు. పైగా ఇది పోలీసులు తీర్చే సమస్య కాదు. వాళ్ళని కలపబోయి మనం విడదీసిన వాళ్ళం అవుతాం. అలా అని వాళ్ళ బాధను చూస్తూ నేను భరించలేను. తప్పదు యశస్వి, కొంచెం ఓపిక పట్టు. కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. అంతే. లెట్స్ జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకే. నీకు జరిగిన విషయం తెలియకపోతే నువ్వు తొందరపడి ఇన్వాల్వ్ అవుతావు. అనవసరంగా అది లేనిపోని కాంప్లికేషన్స్కి దారి తీస్తుందేమోనని వచ్చాను. థ్యాంక్ యూ వసు. ఓకే, వస్తాను. బాయ్. బాయ్. యశస్వి, ఏంటి మమ్మీ? బయట ఎవరితో ఏదో మాట్లాడుతున్నా? వసు మమ్మీ, అదే వినయ్ అరవింద దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్గా పెట్టానే ఆ అమ్మాయి. అది గుర్తుంది. మాట్లాడిన విషయం గురించి అడుగుతున్నాను. హో, అదే. మ్యాటర్ పెద్ద సీరియస్ ఏం కాదు మమ్మీ, జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకున్నాం అంతే. నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే కావచ్చు, నేను ఆ పోలీస్ ఆఫీసర్కి తల్లిని. మ్యాటర్ సీరియస్ కాదో ఆ మాత్రం నేను గ్రహించగలను. ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు? అసలేం జరిగింది? ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక ముందు ఏ అనర్థం జరగకుండా ఉండాలని. మమ్మీ, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నావు. అసలు ఇంతకీ ఓహో, ఇదంతా వీడి పని అనమాట. ఒరే సీను, మమ్మీతో ఏం చెప్పావరా? వాడు నాకు చెప్పడం ఏంటి? నువ్వు వసుంధరతో మాట్లాడుతుంటే నేనే స్వయంగా విన్నాను. సీను, నువ్వు లోపలికి వెళ్ళరా. సర్లే, నీకు విషయం అంతా తెలిసింది కదా. పాపం మమ్మీ. పాపమా? పాపం చేసిన దాని మీద జాలేంట్రా? మమ్మీ, అవునరా, పెళ్ళైన ఆడదానికి భర్తతో ఏ సంబంధం లేకుండా ఇప్పుడు కడుపు అంటే అర్థమేంటి? అబ్బా, ఘోరం. ఇంతకంటే మహాపాపం ఇంకోటి ఉండదు. మమ్మీ, నువ్వు నిజం తెలుసు. ఇంకా ఏంట్రా తెలుసుకునేది? ఈ రోజు మనకు తెలిసింది, రేపు లోకానికి తెలుస్తుంది. తన మీద జాలి చూపించిన వాళ్ళందర్నీ అసహ్యించుకుంటుందిరా లోకం. నిప్పులాంటి నిజాన్ని కడుపులో దాచుకోవచ్చేమో గాని కడుపులో ఉన్న పిండాన్ని ఏ ఆడది దాచుకోలేదురా. పైగా ఇలాంటి పాపిష్టి కడుపు. మమ్మీ, నువ్వు ఒక తల్లివై ఉండి సాటి ఆడదాని గురించి ఇంత తులకనగా మాట్లాడటం మహాపాపం మమ్మీ. అరవింద గురించి నీకు బాగా తెలుసు. కృష్ణ స్నేహితురాలుగా చిన్నప్పటి నుంచి ఎరుగుదు. నాకే ఇలాంటి కూతురుంటే బాగుండని నువ్వు ఎన్నోసార్లు అంటుండేదాన్ని, గుర్తులేదా? నాకే గనక ఇంకో కొడుకుంటే అరవింద నుంచి పెళ్లి చేసేవాడిని నాన్నగారు అంటావు, నువ్వు అవునంటావు, నాకు ఇంకా గుర్తుంది. అవును, నిజమే. అదప్పుడు అరవింద్ ఒక మంచి అమ్మాయిలా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడంటున్నాను, నాకే గనక అలాంటి కూతురున్నట్టయితే నేనే దాని గొంతు పిసికి చంపేసుండేదాన్ని.